ముందు ఎమ్మెల్యే గారు రాజేందర్ రెడ్డి అన్న గారు మాట్లాడుతూ వారు చూపించిన వీడియో అనేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారిని ఉద్దేశించి ఆ రోజు ఒక మాట అన్నందుకు, ఆ రోజు పిసిసి అధ్యక్షునికి ఉన్న మా నాయకుడు ఒక మాట అన్నందుకు పెద్ద సంస్కారవంతుని లెక్క, పెద్ద నీతివంతుని లెక్క, పెద్ద గుణవంతుని లెక్క అసెంబ్లీ సాక్షిగా ఒక మంత్రి హోదాలో మనము ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మనం ఉన్న వ్యక్తులము సంస్కారంతో మాట్లాడాలి, విమర్శించినప్పుడు పద్ధతిగా విమర్శించాలి, ముఖ్యమంత్రి కుర్చీని గౌరవించాలి, ఏది పడితే అది మాట్లాడొద్దు, ముఖ్యమంత్రి గానీకి ఇంత దిగజారుడు అవసరమా అని చెప్పి ఒక సత్యహరిశ్చంద్రుడు లెక్క కేటీఆర్ మాట్లాడిన మాటలు అవి. ఈరోజు నేను కూడా ఆయనకంటే వయసులో చిన్నోన్ని, నేను కూడా అరే కేటీఆర్ అనొచ్చు, కానీ అట్లా మాట్లాడొద్దని చెప్పి పెద్దలు మా రాజేందర్ రెడ్డి అన్న, మా మహేష్ అన్న, మా రేవంత్ రెడ్డి గారు అంటారు, అరే ఆవేశపడొద్దు, నువ్వు పెద్దల సభలో ఉన్నావు, గౌరవంతో మాట్లాడాలని అంటారు. ఇష్టం ఉన్నట్టు నేను కూడా విమర్శించవచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న లుచ్చాగాలను మీరు అని చెప్పి చెప్పొచ్చు, కానీ అట్లా చెప్పలేము. ఎందుకంటే మేము ఆ కుర్చీలలో ఒక హోదాలు ఉన్నప్పుడు బాధ్యతతోటి ప్రవర్తించాలి, బాధ్యతతోటి మాట్లాడాలని చెప్పి ఆ హోదా కుర్చీ నీ దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడము. ఈరోజు చాలా పద్ధతిగా ఎట్లయితే మీ నాయన 10 ఏళ్ళు నువ్వు పదే పదే చెప్పి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినరో, రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సాధారణమైన రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చి కష్టపడి అటు జెడ్పీటీసీకి వెళ్ళి, ఎమ్మెల్సీకి వెళ్ళి, ఎమ్మెల్యేకి వెళ్ళి, ఎంపీకి వెళ్ళి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. తెలంగాణ ప్రజలందరూ కూడా వారిని విశ్వసించి వారిని నమ్మి మా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఒక ఆటానా మీరు ఎక్కువనే ఇచ్చిర్రు పథకాలు, అయినా కూడా మీ కుటుంబం పైన మీ పైన ప్రజలకి నమ్మకం లేక మీరు దొంగలు, తెలంగాణ రాష్ట్రాన్ని రాబందులు లెక్క దోచుక తిన్నారని చెప్పి ప్రజలు నమ్మిండ్రు కాబట్టే మాకు అధికారాన్ని కట్టబెట్టారు. అధికారాన్ని కట్టబెట్టిన మొట్టమొదటి రోజుకెళ్ళి ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా మీ నాయనని అసెంబ్లీకి రాకుండా మీ నాయన కుర్చీ బతుకుండగానే కావాలి నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుని అని చెప్పి నువ్వు మీ బావ కొట్లాడుకొని మీ నాయనని అడ్డం పడగొట్టి నడి బొక్కిలో కొట్టిర్రు. ఆ విషయాలన్నీ తెలుసుకొని ఈరోజు నీ చెల్లె బయటికి వచ్చి నువ్వు ఒక దయ్యంవి, నువ్వు దోచుకున్నావు తెలంగాణ రాష్ట్రాన్ని, నీ స్వయంగా నీ కుటుంబంలో నీ చెల్లెనే ఈరోజు నీ గురించి మాట్లాడుతుంది. మేము చెప్తలేము నువ్వు దోచుకున్నావు, నువ్వు అడ్డగోలుగా రాబందులు లెక్క పీడించుక తిన్నావు, నువ్వు ఒక దయ్యం అని చెప్పి తోడబుట్టిన నీ చెల్లెనే ఈరోజు నీ గురించి మాట్లాడుతుంది. ఈరోజు జరిగిన తతంగాలు, జరుగుతున్న వాస్తవాల గురించి నీ పార్టీలో ఉన్న మా సహచర శాసన మండలి సభ్యురాలు తనే చాలా స్పష్టంగా చెప్తుంది. చెప్పినప్పుడు ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. మా మేనిఫెస్టోలో తెలంగాణ సంపదని దోచుకున్నదంతా కూడా తీసుకొని వస్తాము, ఎక్కడ దాచిపెట్టినా దాన్ని పట్టుకొని వస్తామని చెప్పి మా మేనిఫెస్టోలో అది కూడా మేము తెలంగాణ ప్రజానీకానికి ఇచ్చిన ఒక హామీ. మేము ఇచ్చిన గ్యారంటీ మేరకు వాస్తవాలు బయటికి తీసుకురావాలని చెప్పని దానికి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ ఏర్పాటు చేసినాక అందులో అవకతవకలు జరిగినాయని చెప్పి సరే అందులో కేంద్ర సంస్థలకి, కేంద్ర అనుసంధానమైన సంస్థలు, ఇక్కడ ఉన్న సంస్థలు అందరు కూడా చేసి దాన్ని ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి దానికి సంబంధించి ఎంక్వైరీ జరిపారు. ఎంక్వైరీ జరిపినప్పుడు ఆ కమిషన్కి అందులో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారు, వాళ్ళు ఏ పార్టీలో ఉన్న, ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళన్నా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళన్నా దాంట్లో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి విచారిస్తారు. అది ప్రొసీజర్. విచారిస్తే తెలంగాణ జాతిపిత అంటే అర్థం తెలుసా హరీష్ రావు నీకు? కుర్చీ వద్దన్నారు మహాత్మా గాంధీ గారు, ఆస్తి వద్దన్నారు, ఏది కూడా ప్రజలకి అంకితము, నాకు స్వార్థం కోసం కాదు, రాజకీయాల కోసం కాదు, ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పి చెప్పిన వ్యక్తిని జాతిపిత అంటారు. అందులో ఒక్క క్వాలిటీ అన్న కేసీఆర్ దగ్గర ఉందా? తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్రంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. దళితుని ముఖ్యమంత్రి చేయకుండా ముఖ్యమంత్రి కుర్చీ గుంజుకొని ఒక ఉప ముఖ్యమంత్రి చేసిన దళితుని ఆయన కుర్చీలోకి వెళ్ళి తప్పించిన ఘనత నువ్వు మాట్లాడే మీ కేసీఆర్ది. అడ్డగోలుగా ప్రతి దాంట్లో కూడా స్కాములు చేసి ఏ స్కీమ్ తీసుకురావాలన్నా కుటుంబ సమేతంగా కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు, చంద్రశేఖరరావు కూర్చొని ఈ స్కీమ్ తెస్తే ఎట్లా స్కామ్ చేయాలి,
అని పంపకాలు చేసుకొని అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుర్రు మీరు. ఈరోజు దోచుకున్న దానిపైన మాట్లాడమంటే మీ నాయన మాట్లాడక ఫార్మ్ హౌస్లో కూర్చుంటాడు. విచారణకి పిలిస్తే ఏదో సాధించినామని చెప్పని దాన్ని ఏదో పీకుడుగానే లెక్క పోటుగానే లెక్క ఏదో ఉద్యమానికి పోతున్నామన్నట్టు దానికి ఒక కవరింగ్ ఇస్తూ ఒక ఉద్యమకారుని లెక్క ఒక బిల్డప్ ఇస్తూ ఈరోజు దానికి విచారణకు వచ్చి ఒక డ్రామా కంపెనీని తెలంగాణ రాష్ట్రంలో నువ్వు చేస్తున్నావు. మీ చెల్లె కూడా గతంలో అట్లనే డ్రామాలు చేసింది. లిక్కర్ కేసులో పోతే దాన్ని ఏదో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచుతున్నా అనే విధంగా చేసింది. తర్వాత ఆమె పరిస్థితి ఏమైందో ఈరోజు యావత్ తెలంగాణ సమాజం చూస్తుంది. మరి తనే అంటుంది స్వయంగా ఆ పరిస్థితి కూడా మీరే కారకులు అని చెప్పి. వాటికి సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు ఒక ఎమ్మెల్యే అని చెప్పి కూడా మర్చిపోయి మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే, ఆ కుర్చీని విమర్శిస్తే రేపు పొద్దున నువ్వు కూడా బయట తిరిగితే నీ గుడ్డలు కూడా ఊడదీసి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. బల్మూరు వెంకటబాబు ఎమ్మెల్సీ అని చెప్పి నేను నా హోదా అన్నీ కూడా పెట్టుకొని నేను ఉంటా. కానీ తెలంగాణలో ఉన్న యువకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళకంత ఓపిక ఉండదు. దాంట్లో కూడా కొంతమంది ఆవేశపరులు ఉంటారు. రేపు పొద్దున నువ్వు బయట తిరిగితే మళ్ళీ అదైనా జరిగితే కూడా మళ్ళీ మీరు చేయించినని మమ్మల్ని అంటారు. నిన్ను చూసి నీ దగ్గర ఉన్న కొంతమంది తాడి చెట్టులుగా పెరిగిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇష్టం ఉన్నట్టు ట్వీట్లు పెడతారు. బిడ్డ నీకు చెప్తున్నా, నీకు నిజంగా సోషల్ మీడియాలో మా నాయకుల పైన వీళ్ళు ఇదేం కొన్నారు అదేం తీసుకుర్రు అని చెప్పి పదే అడ్డగోలుగా ఫేక్ హ్యాండిల్స్కి నువ్వు పెడుతున్నావు కదా. ఇవాళ ప్రెస్ పరంగా నీకు చెప్తున్నా, 2015కి వెళ్ళి నువ్వు చేసిన ప్రతి స్కామ్ను కూడా నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేసినావు. తెలంగాణలో 10 ఏళ్ళు విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుని లెక్క పనిచేసిన నాకంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఎస్సీ ఒక పెద్ద సైన్యం ఉంది. ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో సహా నేను కూడా బయటికి తీసుకొని వస్తా. ఒక్కొక్కటిగా కోవిడ్ టైంలో నువ్వు చేసిన స్కామ్లు కానీ అంబులెన్స్లు అని చెప్పి ఏ వ్యక్తుల్ని నువ్వు ఉద్దేశించి 830 కోట్లు ఒక స్కీమ్కి సంబంధించి ఏది బయటికి తీసుకొని వచ్చినావు. ఇది కేవలం నేను చెప్పేది నీకు కొన్ని శాంపుల్స్ మట్టుకే. అవన్నిటినీ కూడా బయటికి తీసుకొని వస్తా. నువ్వు చేసిన అడ్డగోలుగా ఏవైతున్నాయో ప్రభుత్వ పరంగా వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది. నువ్వు చేసిన నాలాల పేరుట ఒక్కొక్క సర్వే నెంబర్ల 2 TDRలు 3 TDRలు ఏవైతే ఇష్యూ చేసినావు అవి కూడా బయటికి వస్తాయి. అన్నీ బయటికి తీసుకొని వస్తా. అన్నీ కూడా ఆధారాలతో సహా బట్టబయలు చేస్తా. నీకు ఇంకా ఏదైనా ఫేక్ హ్యాండిల్స్ని నువ్వు ఇదే రకంగా ప్రవర్తిస్తే నువ్వు చేసినవి కొన్నివి లేనివి కూడా ఫేక్ హ్యాండిల్స్ క్రియేట్ చేసి మేము కూడా పెట్టియగలుగుతాము. కానీ ఒక పద్ధతి దేనికన్నా ఒక సాంప్రదాయాన్ని మనం పాటించాలి. అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు మనం మాట్లాడితే ఇతర రాష్ట్రాలు వేరే వ్యక్తులు మనల్ని చూస్తే ఈ రకంగా నాయకులు ఉంటారా, ఈ రకంగా విమర్శించుకుంటారా అని తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని అగౌరవపరచొద్దనే ఉద్దేశంతో ఓర్పు సహనంతో ఉన్నాము. ఒక్కరోజు మీ నాయన కమిషన్ విచారణకి పోతే నీకు నొప్పి అయితే 4 సార్లు జైల్లో పెట్టినావు. కేవలం సమస్యల పైన ప్రశ్నించి అడిగితే 18 సంవత్సరాలు నిండని పిల్లగాళ్ళను కూడా ఆ రోజు FIR కాపీలో మైనర్లను కూడా మేజర్లు లెక్క చూపించి జైల్లో పెట్టించే ప్రయత్నం చేసినావు. 88 కేసులు పెట్టినావు. మా ఎమ్మెల్యే గారు ఆ రోజు DCC అధ్యక్షుడు ఉన్న రాజేందర్ రెడ్డి అన్న గారికి సంబంధం లేకపోయినా అటెంప్ట్ మర్డర్ కేసులలో ఇరికించి లోపల పెట్టించే ప్రయత్నం చేసినావు. అవన్నీ మర్చిపోయి ఈరోజు తెలంగాణ సంపదని దోచుకున్న రాబందులని ఈరోజు విచారణకి పిలిస్తే మీ నాయన ఏదో పీకి పొడిచినట్టు లేదా తెలంగాణ ఉద్యమం కోసం మీ నాయననే తాపత్రయపడ్డట్టు నువ్వు మాట్లాడబడుతుంది. తెలంగాణ ఉద్యమం 1960లో మొదలైంది. తెలంగాణ ప్రజా సమితికి వెళ్ళి ఇదే వరంగల్ జిల్లాకి వెళ్ళి టి పురుషోత్తమరావు గారు 2 సార్లు ఆ రోజు పోటీ చేసి గెలిచిర్రు. ఆ వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడు. కనీసం ఏ రోజు కూడా ఆ ఉద్యమంలో ఉన్న వ్యక్తిని గౌరవించని ఘనత నీ ప్రభుత్వానిది. ఆ రోజు ఆ వ్యక్తికి మా పార్టీ PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్కి పిలిచి
తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది మీరు అని చెప్పి తెలంగాణ ఉద్యమకారులకి గౌరవాన్ని ఇచ్చిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వానిది. అవన్నిటినీ మర్చిపోయి నువ్వు నిజంగా నీకు అన్ని వాస్తవాలు బయటికి రావాలనే గుల నీకుందనేది నాకు అర్థమైంది. నీ గులకి నీకు కావాల్సిన అన్నీ కూడా ఏ రకంగా అయితే నువ్వు ప్రవర్తిస్తున్నావో నీ ప్రవర్తనని నువ్వు మార్చుకోకపోతే, మా ముఖ్యమంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కేటీఆర్ ఇది నీకు